హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఎలిజబెత్ హార్వెస్ట్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ ఫిల్మ్ని తీసుకొచ్చాను. ఈ మూవీని రాసి అండ్ డైరెక్ట్ చేసింది సెబాస్టియన్ జుట్సా. ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వినడానికి అండ్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్లో ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ అయిన హెన్రీ అండ్ ఎలిజబెత్ని చూస్తాము. హెన్రీ ఒక మిడిల్ ఏజ్డ్ సైంటిస్ట్ అండ్ ఎలిజబెత్ ఒక యంగ్ లేడీ. ఎలిజబెత్ హెన్రీ మ్యాన్షన్ కి వెళ్తుంది. అది సిటీకి చాలా దూరంగా పెద్దగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక హెన్రీ తన కొడుకు ఆలివర్ అండ్ మేడ్ క్లేయర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే హెన్రీకి ఒక కన్ను సరిగ్గా కనిపించదు అండ్ అతనికి ఆల్రెడీ ముందే పెళ్ళైపోయి ఒక అబ్బాయి ఉంటాడు. హెన్రీ ఎలిజబెత్ కి మ్యాన్షన్ టూర్ ని ఇస్తాడు. బయటి నుండి కన్నా లోపల నుండి ఆ మ్యాన్షన్ చాలా పెద్దదిగా ఉంటుంది. అందులో చాలా రూమ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ రూమ్ హెన్రీ ఫింగర్ ప్రింట్స్ తోని అన్లాక్ అవుతాయి. అండ్ బేస్మెంట్ కి తీసుకొచ్చి నువ్వు నా వైఫ్వి, నీకు అన్ని రైట్స్ ఉంటాయి, నువ్వు కావాలంటే నా ఫింగర్ ప్రింట్ తో పాటు నీ ఫింగర్ ప్రింట్ ని కూడా యాడ్ చేసి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకో, కానీ ఈ బేస్మెంట్ లోకి మాత్రం రావద్దని చెప్తూ ఇది నా ఎక్స్పెరిమెంట్ రూమ్ అని అంటాడు. ఎలిజబెత్ దానికి సరే అంటూ నాకైనా అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ డే హెన్రీ వన్ డేకి బయటికి వెళ్తాడు. ఎలిజబెత్ అప్పుడే నిద్ర లేచి ఆ మ్యాన్షన్లో రూమ్స్ అన్నిటిలో లగ్జరీ సర్వీస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎలిజబెత్ క్లేయర్కి అడుగుతుంది, హెన్రీ చాలా రిచ్ అండ్ ఇంటెలిజెంట్ అబ్బాయి, కానీ నార్మల్ అమ్మాయిని ఆయన నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని. క్లేయర్ డైరెక్ట్ గా నాకు ఎలాంటి ఐడియా లేదు అని చెప్తుంది. నైట్ హెన్రీ క్లేయర్ తో కలిసి మ్యాన్షన్ నుండి బయటికి ఎక్కడికో వెళ్తుండగా చూస్తుంది. ఎలిజబెత్ ఆ మ్యాన్షన్ లో ఉన్న లగ్జరీస్ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేసి బాగా బోర్ గా ఫీల్ అవుతుంది. అండ్ ఆ బేస్మెంట్ లోకి వెళ్ళి అసలు అక్కడ ఏముందో అని క్యూరియస్ గా ఫీల్ అయ్యి ఎలాగో అలాగా వెళ్ళిపోతుంది. అక్కడ 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో 4 కంపార్ట్మెంట్స్లో రెడ్ లైట్ అండ్ మిగతా 2లో గ్రీన్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఎలిజబెత్ 5th కంపార్ట్మెంట్ లైట్ని టచ్ చేస్తుంది. దాంతో అది బయటికి వస్తుంది అండ్ దాంట్లో సేమ్ ఎలిజబెత్ క్లోని చూస్తుంది అండ్ దానిపైన ఎక్స్పెరిమెంట్స్ నడుస్తూ ఉంటాయి. ఇది చూసి తను భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ హెన్రీ వస్తాడు అండ్ ఎలిజబెత్ అసలేం జరగనట్టుగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఆ నైట్ హెన్రీ ఆ బేస్మెంట్ లోకి వెళ్ళడం చూసి అతన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. కానీ సడన్ గా హెన్రీ ఒక పెద్ద కత్తిని పట్టుకొని ఎలిజబెత్ ముందుకి వస్తాడు అండ్ అంటాడు, నువ్వు నీ ప్రామిస్ని బ్రేక్ చేశావు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్తాడు. ఎలిజబెత్ పారిపోతుంది కానీ తన ఫింగర్ ప్రింట్స్ అన్నీ పనిచేయవు. హెన్రీ ఎలిజబెత్ ని కత్తితో మళ్ళీ పొడిచి తన్ని చంపేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హెన్రీ, క్లేయర్ అండ్ ఆలివర్ కలిసి ఎలిజబెత్ ని పొడుస్తూ ఉంటారు సో దాట్ బయట ఎవ్వరికి ఎలాంటి డౌట్ రావద్దు అని. అండ్ నెక్స్ట్ సీన్ లో హెన్రీ కోసం డిటెక్టివ్ లోవెన్ వస్తాడు అండ్ అతని వైఫ్ గురించి అడుగుతాడు. హెన్రీ తను పడుకుంది అని అబద్ధం చెప్తాడు కానీ లోవెన్ ఆ ఆన్సర్కి కన్విన్స్ కాడు. అండ్ మనం 6 వీక్స్ తర్వాత చూస్తే హెన్రీ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఈసారి అతని వైఫ్ మళ్ళీ ఎలిజబెత్. ఈసారి కూడా సేమ్ ముందులాగే జరుగుతాయి. హెన్రీ బేస్మెంట్ కి వెళ్ళడం వద్దని చెప్పడం అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎలిజబెత్ వెళ్ళడం అండ్ ఆ విషయం తెలిసి హెన్రీ తనకి క్లోరోఫామ్ ని ఇస్తాడు. ఇక్కడ ఎలిజబెత్ స్పృహ తప్పక ముందే తప్పినట్టు పడిపోతుంది అండ్ మంచి ఛాన్స్ చూసుకొని అదే కత్తితో హెన్రీని పొడిచి చంపేస్తుంది. తన ఫింగర్ ప్రింట్స్తో ఎలిజబెత్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ అవి పని చెయ్యవు. సో తప్పించుకోవడానికి హెన్రీ బాడీని దాచేసి ఎలాంటి మార్క్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ లేకుండా అంతా క్లీన్ చేస్తుంది. అండ్ బయటికి చూస్తే ఆలివర్ అండ్ క్లేయర్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎలిజబెత్ బ్రతికి ఉండడం చూసి హెన్రీ చనిపోయాడని అర్థమవుతుంది. క్లేయర్కి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంది. అలా పడిపోయే ముందు మెడికల్ హెల్ప్కి కాల్ చేస్తుంది. అండ్ ఆలివర్ ఎలిజబెత్తో హెన్రీ చనిపోయాడని నాకు తెలుసు అని చెప్పి అతని బాడీని డీఫార్మ్ చేయాలి అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడున్న బర్నర్లో వేస్తారు. అండ్ అప్పుడే అక్కడికి లోవెన్ వస్తాడు. అక్కడికి రాగానే ఎలిజబెత్ని చూసి చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే
హెన్రీతో పెళ్ళయ్యాక తన్ని చాలా డేస్ తర్వాత చూస్తుంటాడు. లోవెన్ అడిగిన వాటికి ఎలిజబెత్ ఆన్సర్స్ చేయలేకపోతుంది. లోవెన్ కి కొంచెం స్ట్రేంజ్ గా అనిపించి ఇంకా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు. ఆలివర్ వెనక నుండి వచ్చి షూట్ చేసి లోవెన్ ని చంపేస్తాడు. ఇదంతా ఎలిజబెత్ కి చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. ఇక లోవెన్ ని కూడా బర్నర్ లో వేసేస్తారు. ఆలివర్ ఎలిజబెత్ ని అక్కడి నుండి వెళ్ళిపోమని అంటాడు. వెళ్లే ముందు కొన్ని మనీ తీసుకొని వెళ్ళమని అంటాడు. అండ్ తనకి హెన్రీ డైరీ ఇచ్చి చదువు అని చెప్తాడు. కానీ ఎలిజబెత్ వెళ్లేలోపే ఆలివర్ బయటికి వెళ్ళి తన ఇంట్లోనే లాక్ చేస్తాడు. ఎలిజబెత్ ఏం చేయలేక అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది అండ్ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అప్పుడే ఈ క్లోనింగ్ సీక్రెట్స్ అన్నీ తెలుస్తాయి. నిజానికి ఎలిజబెత్ హెన్రీ ఫస్ట్ వైఫ్. తనకి న్యూరో డీజెనరేషన్ అనే రేర్ మెడికల్ కండిషన్ ఉంది. దానివల్ల తను చనిపోతుంది. హెన్రీ తన వైఫ్ చనిపోవడం తట్టుకోలేకపోతాడు అండ్ వాళ్ళ వైఫ్ క్లోన్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. సో క్లేయర్ అనే బయాలజిస్ట్ ని హైర్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ క్లేయర్ మేడ్ కాదు, ఒక బయాలజిస్ట్. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఎలిజబెత్ ది 6 క్లోన్స్ ని రెడీ చేస్తారు. ఫస్ట్ 2 క్లోన్స్ సేమ్ మెడికల్ కండిషన్ వల్ల చనిపోతాయి. మీకు గుర్తుంటే ఆ ల్యాబ్ లో ఇంకా 4 ఛాంబర్స్ రెడ్ లైట్ లో ఉన్నాయి. దాట్ మీన్స్ ఆ క్లోన్స్ చనిపోయాయి అని అర్థం. అండ్ గ్రీన్ లైట్ ఉన్నాయి అంటే అవి బ్రతికే ఉన్నాయి. ఇక 3rd క్లోన్ దగ్గరికి వస్తే అన్నీ బాగానే ఉండేవి, కానీ తనకి మెమొరీ ప్రాబ్లం ఉండేది. అలాగే ఒకరోజు ఇంట్లో నుండి పారిపోతుంది అండ్ లోవెన్కి కనిపించి ఇంటికి తీసుకొస్తాడు. అందుకే అతను ఎప్పుడు ఎలిజబెత్ గురించి అడుగుతూనే ఉండేవాడు. కొన్ని డేస్ తర్వాత 3rd క్లోన్ కూడా సెల్ ఇన్స్టెబిలిటీ వల్ల చనిపోతుంది. దాని తర్వాత సెల్ ఇన్స్టెబిలిటీ పైన హెన్రీ ఇంకా క్లేయర్ బాగా రీసెర్చ్ చేసి లాస్ట్ కి సక్సెస్ అవుతారు. అండ్ దాని తర్వాత చేసిన క్లోన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఎలిజబెత్ చనిపోవడం చూస్తాం కదా, అది 4th క్లోన్ అయి ఉంటుంది. కరెంట్ ఉన్న ఎలిజబెత్ 5th క్లోన్ అండ్ స్టిల్ 6th క్లోన్ ల్యాబ్ లోనే యాక్టివ్ స్టేట్ లో గ్రీన్ లైట్ లో ఉంది. ఇవన్నీ చదివాక ఎలిజబెత్ షాక్ లోకి వెళ్ళిపోతుంది. అసలు తన ఎగ్జిస్టెన్స్ ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటుంది. అలా కాసేపటికి ఆలివర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు అండ్ ఎలిజబెత్ అతన్ని చూడగానే కొడుతూ ఉంటుంది. ఇక్కడ ఆలివర్ తనకి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎలిజబెత్ కి 6th ఎలిజబెత్ ప్రాణాలతో ఉండడానికి హెల్ప్ చేయని అడుగుతాడు. ఇక 5th ఎలిజబెత్ దానికి ఒప్పుకుంటుంది. బట్ స్టిల్ నెక్స్ట్ డే ఆలివర్ ఎలిజబెత్ ని ఎక్కడికి పారిపోకుండా కట్టిస్తాడు. ఎందుకంటే ఎలిజబెత్ మిగతా డైరీస్ కూడా చదివి తనకి పూర్తిగా తెలియాలని ఇంకో డైరీ ఇస్తాడు. దానికి ముందుగా నేను కూడా న్యాచురల్ గా పుట్టలేదు. యంగ్ ఎలిజబెత్ ఉన్నప్పటి నుండే నేను ఉన్నాను. నన్ను చాలా వేధించేవారు. అందుకే నాకు ఇష్టం లేకున్నా కానీ ఇంకా ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఆ డైరీస్ చదవమని చెప్పి వెళ్ళిపోతాడు. డైరీస్ చదవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఆలివర్ హెన్రీ కొడుకు కాదు, కానీ హెన్రీదే ఒక క్లోన్ అయి ఉంటుంది. హెన్రీ అతని వెడ్డింగ్ నైట్ ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటాడు. అండ్ అతనితో పాటు ఎలిజబెత్ తో కూడా గ్రో అవ్వాలి అని అనుకొని అతని క్లోన్ ని ఆలివర్ గా రెడీ చేశాడు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఆలివర్ కి ఎలిజబెత్ క్లోన్స్ తో అట్రాక్షన్ ఉండేది. ఎందుకంటే అతను హెన్రీ నుండి రెడీ చేసిన క్లోన్ కాబట్టి. అండ్ ఈ నిజాన్ని ఎలిజబెత్ ఆలివర్ కి చెప్పాక అతను చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆలివర్ కి హెన్రీ అస్సలు నచ్చేవాడు కాదు కాబట్టి. ఇక ఎలిజబెత్ సడన్ గా ఆలివర్ ని సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆలివర్ తన దగ్గరికి రాగానే అతనిని అటాక్ చేసి మెయిన్ డోర్ లాక్ ఏంటని అడుగుతుంది. ఫైనల్ గా ఎలిజబెత్ కి పాస్వర్డ్స్ అన్నీ తెలుస్తాయి. కానీ అప్పుడే 6th ఎలిజబెత్ గన్ని తీసుకొని బయటికి వస్తుంది. కొన్ని డేస్ కి ముందే 6th క్లోన్ ని హెన్రీ ఛాంబర్ నుండి తీసి యాక్టివ్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు 6th క్లోన్ 5th క్లోన్ ని గన్ తో పాయింట్ చేస్తుంది. కానీ తను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆలివర్ ని పట్టుకొని చంపేస్తానని బెదిరిస్తుంది. 6th క్లోన్ టెన్షన్ తో షూట్ చేస్తుంది అండ్ ఆలివర్ కి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. 5th ఎలిజబెత్ ఎలాగో అలా మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని వెళ్తుండగా వెనక నుండి 6th ఎలిజబెత్ షూట్ చేసి చంపేస్తుంది. అండ్ ఇప్పుడే 6th క్లోన్ కి అన్నీ తెలిసిపోతాయి, తన ఎగ్జిస్టెన్స్ అండ్ పాస్ట్ గురించి. అండ్ అప్పుడే నెక్స్ట్ సీన్లో క్లేయర్ హాస్పిటల్ నుండి రావడం చూస్తాం. ఇక్కడ క్లేయర్ చెప్తుంది హెన్రీకి తనకి కేవలం ఇంటిమేసీ రిలేషన్షిప్ మాత్రమే ఉంది అని.
సో ఇక్కడ ఎలిజబెత్కి హెన్రీతో తనకున్న రిలేషన్షిప్ ఏంటో అర్థమయ్యి ఇక తన లైఫ్ని తాను లీడ్ చేసుకోవడం కోసం అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. అండ్ వెళ్తూ వెళ్తూ క్లేయర్కి తన రీసెర్చర్స్ని మంచి విషయాలపైన యూజ్ చేయమని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ ఇలా ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ స్టోరీలో ది మెయిన్ విలన్ ఎవరంటే అది హెన్రీ మాత్రమే. ఎందుకంటే థర్డ్ క్లోన్ సెల్ ఇన్స్టెబిలిటీ వల్ల చనిపోయినప్పుడు బాగా రీసెర్చ్ చేయడం వల్ల నెక్స్ట్ క్లోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతని సైకోయిజంతో ఫోర్త్ క్లోన్ని కూడా చంపేసుకుంటాడు. దాని పనిష్మెంట్ గానే ఫిఫ్త్ క్లోన్ అతన్ని చంపేస్తుంది. ఒకవేళ మీరు అతని ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ గైస్, దిస్ ఇస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.